everyone, welcome back to my channel Online Microbiology. And ఈ రోజు మన టాపిక్ వచ్చి కెల్విన్ సైకిల్. సో కెల్విన్ సైకిల్ నేర్చుకునే ముందు కెల్విన్ సైకిల్కి అదర్ నేమ్స్ ఏంటో చూసుకుందాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కెల్విన్ బెన్సన్ సైకిల్ అండ్ రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే, C3 సైకిల్, ఫోటోసింథటిక్ కార్బన్ రిడక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. సో కెల్విన్ సైకిల్ని ఇన్వెంట్ చేసింది కెల్విన్ అండ్ బెన్సన్ కాబట్టి దీన్ని కెల్విన్ బెన్సన్ బాషమ్ సైకిల్ అంటారు. అండ్ దీన్ని రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అని ఎందుకు అంటారంటే ఇందులో మనకి స్టార్టింగ్ CO2ని తీసుకునే ప్రోడక్ట్ వచ్చి RUBP విచ్ ఇస్ నథింగ్ బట్ రిబ్యులోస్ బిస్ ఫాస్ఫేట్. సో అది పెంటోస్ షుగర్ కాబట్టి దీన్ని రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అని అన్నాం. అండ్ దీన్ని PCR నథింగ్ బట్ ఫోటోసింథటిక్ కార్బన్ రిడక్షన్ అంటే ఏంటి అంటే కార్బన్ని మనం రిడక్షన్ చేస్తున్నాం అంటే ఇన్ఆర్గానిక్ ఫామ్లో ఉన్న కార్బన్ మాలిక్యూల్ని ఆర్గానిక్ ఫామ్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని PCR అన్నారు. అండ్ అనదర్ నేమ్ వచ్చి C3 అని ఎందుకు అన్నారంటే ఇందులో మనకి ఫస్ట్ రియాక్షన్లో యూజ్ అయ్యే సబ్స్ట్రేట్ వచ్చి మనం RUBP అన్నాము. సబ్స్ట్రేట్ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ వస్తుంది. అది 3 కార్బన్ కాంపౌండ్ కాబట్టి దాన్ని C3 సైకిల్ అన్నారు. అండ్ దీన్ని డార్క్ రియాక్షన్ అన్నారు. సో ఇప్పుడు కెల్విన్ సైకిల్ అంటే మెయిన్ చెప్పేది ఏంటి అంటే C3 ఆర్ C4 సైకిల్ని డార్క్ రియాక్షన్ అంటాం. సో డార్క్ రియాక్షన్ అంటే మనకి ఆబ్సెన్స్ ఆఫ్ లైట్లో జరుగుతుంది కాబట్టి డార్క్ రియాక్షన్ అంటారు. లేదు అంటే జెట్ స్కిన్ని లైట్ రియాక్షన్ అంటారు అని కాదు. సో కెల్విన్ సైకిల్ని డార్క్ రియాక్షన్ ఎందుకు అంటారంటే ఇది లైట్ ఉన్నప్పుడే జరుగుతుంది. కాకపోతే ఇది ఏం చేస్తుంది అంటే లైట్ని యూజ్ చేసుకోదనమాట. కెల్విన్ సైకిల్ జరగాలంటే లైట్ని యూజ్ చేసుకోదు కాబట్టి మనం డార్క్ రియాక్షన్ అన్నాం అంతే కానీ ఆబ్సెన్స్ ఆఫ్ లైట్లో జరుగుతుంది అని కాదు. సో ఇప్పుడు కెల్విన్ సైకిల్లోకి వచ్చేస్తే ఇట్ ఈస్ అన్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఇన్ ఫోటోసింథసిస్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ 3 స్టెప్స్. సో ఫోటోసింథసిస్లో కెల్విన్ సైకిల్ అనేది లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంట. అంటే లైట్ మీద డిపెండ్ అవ్వకుండా జరిగే రియాక్షన్ అని. సో ఈ రియాక్షన్లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయంట. అండ్ దీన్ని ఇండిపెండెంట్ అని ఎందుకు అన్నామంటే ఇది లైట్తో లైట్ మీద డిపెండ్ అయి ఉండదు కానీ ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ లైట్. అంటే ఏంటి అంటే కెల్విన్ సైకిల్ జరగడానికి లైట్ అక్కర్లేదు. కానీ మనం ప్రీవియస్ వీడియోలో జెట్ స్కీమ్లో చూసుకున్నప్పుడు లైట్ రియాక్షన్లో ఫామ్ అయ్యేవి ATP అండ్ NADPH కదా. సో ఆ లైట్ రియాక్షన్లో ఫామ్ అయిన ATP NADPHని ఈ కెల్విన్ సైకిల్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా లైట్ రియాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే మన అండర్స్టాండింగ్కి వీలుగా కెల్విన్ సైకిల్ మొత్తం 3 ఫేజెస్లో డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చి కార్బాక్సిలేషన్, సెకండ్ వన్ వచ్చి రిడక్షన్ అండ్ థర్డ్ వన్ రీజనరేషన్. సో ఈ 3 స్టెప్స్ గురించి ఫస్ట్ బ్రీఫ్గా చూసుకుందాం. సో కార్బాక్సిలేషన్ స్టెప్లో ఏం జరుగుతుందంటే ఫిక్సేషన్ ఆఫ్ CO2 ఇంటూ స్టేబుల్ ఆర్గానిక్ ఫామ్. అంటే ఏంటి అంటే మనకి జెట్ స్కీమ్ ఆర్ లైట్ రియాక్షన్ ఎక్కడ CO2 రాలేదు. ఫోటోసింథసిస్ జరగాలంటే ముందు CO2 నుంచి షుగర్స్ ఫామ్ అవ్వాలి, ఆక్సిజన్ ఫామ్ అవ్వాలి. సో CO2 నుంచి షుగర్స్ కానీ ఫామ్ అవ్వాలంటే ముందు మనం సైకిల్లోకి CO2 ఎంటర్ అవ్వాలి. సో CO2 ఎక్కడ ఎంటర్ అవుతుందంటే కార్బాక్సిలేషన్ స్టెప్లో CO2 ఫిక్సేషన్ అవుద్ది. సో ఫిక్సేషన్ అయ్యి ఆ CO2 కాస్త ఏమవుద్దంటే స్టేబుల్ ఆర్గానిక్ ఫామ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ కార్బాక్సిలేషన్ స్టెప్ని ఒక్కొక్కసారి ఫిక్సేషన్ స్టెప్ అని కూడా అంటారు. సో ఫిక్సేషన్ అంటే ఏం ఫిక్స్ అవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్. అండ్ ఇట్ ఈస్ ఏ క్రూషియల్ స్టెప్ ఫర్ కార్బాక్సిలేషన్ ఆఫ్ RUBP. అంటే మనకి ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవాలంటే కార్బన్ డైఆక్సైడ్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే అది ఏదో ఒక మాలిక్యూల్తో రియాక్ట్ అవ్వాలి. ఆ రియాక్ట్ అయ్యే మాలిక్యూల్ ఏంటి అంటే RUBP. సో మన కార్బాక్సిలేషన్ స్టెప్ దేనికి అంటే ఈ RUBPని కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసి కార్బాక్సిలేషన్ చేయడానికి ఈ స్టెప్ యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ RUBP రియాక్ట్ అయ్యి మనకి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కావాలంటే కెటలైజ్ చేసే ఎంజైమ్ రుబిస్కో. సో ఈ కార్బాక్సిలేషన్ స్టెప్లో ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ రిబ్యులోస్ బిస్ ఫాస్ఫేట్తో రియాక్ట్ అయ్యి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఇది 3 కార్బన్ కాంపౌండ్ కాబట్టి దీన్ని C3 సైకిల్ అన్నాం. సో ఇది వచ్చి కార్బాక్సిలేషన్ స్టెప్.
నెక్స్ట్ రిడక్షన్ స్టెప్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఏ 2 స్టెప్ రియాక్షన్స్ దట్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ G3P. అంటే ఏంటి అంటే రిడక్షన్ స్టెప్లో స్టేజ్లో మొత్తం 2 స్టెప్స్ ఉంటాయంట. ఆ 2 స్టెప్స్ జరిగి మనకి అల్టిమేట్గా G3P ఫామ్ అవుతుంది. సో ఇంకా ఈ రిడక్షన్ స్టెప్లో ఏమవుతుందంటే ATP అండ్ NADPH ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ PGA ఇంటూ G3P. అంటే ఏంటి అంటే మనకి కార్బాక్సిలేషన్ స్టెప్లో PGA ఫామ్ అయింది కదా, ఆ PGA నుంచి అది రిడక్షన్ అయ్యి G3P కింద కన్వర్ట్ అవ్వాలంటే మనకి లైట్ రియాక్షన్ ఫామ్ అయిన ATP అండ్ NADPH యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ ATP NADPH PGAని G3P కింద కన్వర్ట్ చేసి అవి ADP అండ్ NADP ప్లస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది వచ్చి రిడక్షన్ స్టెప్. ఇక్కడ మనకి ఇవి రెండు లైట్ రియాక్షన్లో ఫామ్ అయినాయి. ఆ లైట్ రియాక్షన్లో ఫామ్ అయిన ప్రొడక్ట్స్ని మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ లైట్ అని అంటాం. అండ్ థర్డ్ స్టేజ్ వచ్చి రీజనరేషన్. సో రీజనరేషన్ స్టెప్లో ఏమవుతుందంటే రీజనరేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ మాలిక్యూల్. సో మనకి ఇక్కడ కార్బాక్సిలేషన్లో కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయిన మాలిక్యూల్ ఏంటి, రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ కదా. ఆ రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ని మళ్ళీ తిరిగి రీజనరేషన్ చేయడానికి ఈ రీజనరేషన్ స్టెప్ యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ సైకిల్ టు అక్కర్ కంటిన్యూస్లీ. సో ఇది ఏమంటున్నామంటే మనం ఇది C3 అనేది సైకిల్ అంటున్నాం. సో C3 సైకిల్లో ఫస్ట్ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చి RuBPతో రియాక్ట్ అవుతుంది, ఒక సైకిల్ జరుగుతుంది. మళ్ళీ ఇంకో కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ వచ్చినప్పుడు అది రియాక్ట్ అవ్వాలంటే ఇంకో RuBP కావాలి. సో అలా RuBPని రీజనరేట్ చేసేదే ఈ రీజనరేషన్ స్టెప్ అన్నమాట. అండ్ దీనికి ఇంకా కావాల్సినవి ఏంటి అంటే ATP. సో మనకి రీజనరేషన్ స్టెప్లో లాస్ట్లో రిబ్యులోస్ 5-ఫాస్ఫేట్ నుంచి RuBP కావాలంటే అక్కడ ఫాస్ఫోరైలేషన్ జరగాలి. ఆ ఫాస్ఫోరైలేషన్లో ఈ ATP యూజ్ అవుతుంది. సో ఇది వచ్చి మెయిన్ 3 స్టెప్స్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు సైకిల్ చూసుకుందాం. సో ఇప్పుడు మనం ఇది కెల్విన్ సైకిల్. సో ఇందులో మనం 3 స్టేజెస్ ఉన్నాయి కదా, ఆ స్టేజెస్ వైజ్ చూసుకుందాం. సో ఇందులో ఫస్ట్ స్టేజ్ని ఏమన్నాం మనం, కార్బాక్సిలేషన్ అన్నాం. సో కార్బాక్సిలేషన్లో ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ RuBPతో రియాక్ట్ అయ్యి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ని ఫామ్ చేసుకుంటుంది అన్నాం. సో ఇక్కడ మనం రియాక్షన్ చూసుకుంటే RuBP కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్ జరిగి 3 కార్బన్ కాంపౌండ్ని ఫామ్ చేసుకుంటుంది. ఆ 3 కార్బన్ కాంపౌండే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. సో ఇక్కడ మీకు మాలిక్యూల్స్తో పాటు మెన్షన్ చేశాను ఏంటి అంటే 6 మాలిక్యూల్స్ ఆఫ్ RuBP 6 మాలిక్యూల్స్ ఆఫ్ CO2తో రియాక్ట్ అయ్యి 12 మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ని ఫామ్ చేసుకుంది. సో ఈ ఫస్ట్ స్టెప్ మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఇనార్గానిక్ ఫామ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఆర్గానిక్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి, అలాగే RuBPని కార్బాక్సిలేషన్ చేయడానికి మనకి కార్బాక్సిలేషన్ స్టెప్ యూజ్ అవుతుంది. సో ఈ కార్బాక్సిలేషన్ స్టెప్కి మనం చెప్పిన అనదర్ నేమ్ ఏంటంటే ఫిక్సేషన్. సో ఇది వచ్చి కార్బాక్సిలేషన్ స్టెప్. అండ్ మనకి ఇక్కడ ఈ రియాక్షన్ని కెటలైజ్ చేసే ఎంజైమ్ రుబిస్కో, విచ్ ఈజ్ నథింగ్ బట్ రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్. అది రిబ్యులోస్ రుబిస్కో ఫుల్ ఫామ్. సో ఇక్కడ మనకు ఓన్లీ కార్బాక్సిలేషన్ జరిగింది, మరి దీన్ని ఆక్సిజనేజ్ అని కూడా ఎందుకు అన్నారంటే ఇది ఎంజైమ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ కూడా జరుగుతుంది కాబట్టి ఆ ఎంజైమ్ని రుబిస్కో అన్నాం. సో ఇక్కడతో మనకి కార్బాక్సిలేషన్ స్టేజ్ అయింది. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే రిడక్షన్ స్టేజ్ అన్నాం. సో ఈ రిడక్షన్ స్టేజ్లో మనం ఇందాక చూసుకున్నట్టు ఇది 2 స్టేజెస్ ఉంటాయి, ఇందులో మొత్తం 2 స్టెప్స్ ఉంటాయి. సో ఈ రిడక్షన్ స్టెప్లో ఏంటి అంటే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కాస్త G3P కింద కన్వర్ట్ అవుద్ది. అండ్ అలాగే మనకి ఇక్కడ ATP అండ్ NADPH కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ రిడక్షన్ స్టెప్లో ఫస్ట్ రియాక్షన్ చూసుకుంటే కార్బాక్సిలేషన్లో ఫామ్ అయిన ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫాస్ఫోరిలేషన్ జరిగి బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద ఫామ్ అయింది. సో ఇది 3 కార్బన్ కాంపౌండ్, ఇది 3 కార్బన్ కాంపౌండే కాబట్టి 12 మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 12 మాలిక్యూల్స్ ఆఫ్ బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయింది. అండ్ ఇక్కడ మనకి 12 మాలిక్యూల్స్ ఆఫ్ ATP కూడా యూజ్ అయ్యాయి అనమాట. సో మరి ఇక్కడ ATP NADPH ఎక్కడికంటే లైట్ రియాక్షన్లో ఫామ్ అయిన ATP NADPH ఇక్కడ యూజ్ అవుతాయి. అండ్ ఈ రియాక్షన్ని కెటలైజ్ చేసే ఎంజైమ్ వచ్చి ఫాస్ఫోగ్లిజరోకైనేజ్. సో ఇది రిడక్షన్లో ఫస్ట్ రియాక్షన్. సో సెకండ్ రియాక్షన్లో ఏంటి అంటే బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఆక్సిడేషన్ జరిగి G3P కింద కన్వర్ట్ అవుతుంది. సో
ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 3 కార్బన్ కాంపౌండ్, G3P కూడా 3 కార్బన్ కాంపౌండే కాబట్టి మనకి మాలిక్యూల్స్ నెంబర్స్లో ఏమీ చేంజ్ రాలేదు. సో 12 మాలిక్యూల్స్ ఆఫ్ బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఆక్సిడేషన్ జరిగి 12 మాలిక్యూల్స్ ఆఫ్ G3P కింద కన్వర్ట్ అయినాయి అనమాట. ఇక్కడ మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి యూజ్ అయ్యే ఎంజైమ్ వచ్చి G3P డిహైడ్రోజనేస్ అండ్ ఇక్కడ మనకి 12 మాలిక్యూల్స్ ఆఫ్ NADPH యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి G3P ఫామ్ అవడంతో మనకి రిడక్షన్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోద్ది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చి రీజనరేషన్ స్టెప్ అన్నాం. సో ఈ రీజనరేషన్ స్టెప్ దేనికి అంటే మనకి ఈ సైకిల్ కంటిన్యూస్గా జరగడానికి అనమాట. సో కంటిన్యూస్గా జరగాలంటే ఇప్పుడు CO2 మాలిక్యూల్ వచ్చిన ప్రతిసారి మనకి RUBP అవైలబుల్గా ఉండాలి. సో ఇక్కడ మనకి యూజ్ అయిన RUBPని మళ్ళీ రీజనరేట్ చేయడానికి రీజనరేషన్ స్టెప్ యూజ్ అవుతుందన్నాం. అలాగే ఇందులో ATP కూడా యూజ్ అవుతుంది అన్నాం. సో ఇప్పుడు ఈ రీజనరేషన్ స్టెప్లో చూసుకుంటే టోటల్గా మీకు ఈజీ అండర్స్టాండింగ్ ఏంటి అంటే 2 phases కింద డివైడ్ చేశాను అనమాట. అంటే 2 phases ఎలా జరుగుతాయంటే ముందు రెండు G3P మాలిక్యూల్స్ కలిపి ఒక మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు G3P మాలిక్యూల్స్ కలిపి రెండు ఫాస్ఫేట్ ఉన్న మాలిక్యూల్ అంటే ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ని ఫామ్ చేస్తుంది. ఆ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏమవుద్దంటే ఒక ఫాస్ఫేట్ని లూజ్ చేసుకొని ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుద్ది. ఆ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మళ్ళీ G3Pని యూజ్ చేసుకొని రెండు మాలిక్యూల్స్ కింద క్లీవ్ అయిపోతుంది అనమాట. సో ఈ రియాక్షన్ అర్థం చేసుకుంటే మనకి రీజనరేషన్ స్టెప్ ఈజీగా ఉంటుంది. సో ఈ రీజనరేషన్ స్టెప్లో ఫస్ట్ ఏం చెప్పానంటే G3P మాలిక్యూల్స్ రియాక్ట్ అవ్వడం, ఒక 2 ఫాస్ఫేట్స్ ఉన్న షుగర్ మాలిక్యూల్ని ఫామ్ చేసుకోవడం, ఆ షుగర్ మాలిక్యూల్ నుంచి ఒక ఫాస్ఫేట్ తీసేసి అది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అయిపోవడం, అది G3Pని తీసుకొని క్లీవ్ అవ్వడం. ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ మనకి కార్బాక్సిలేషన్ స్టెప్, రిడక్షన్ స్టెప్ కంప్లీట్ అయిపోయినాయి. రిడక్షన్ స్టెప్లో మనకి లాస్ట్ ఫామ్ అయిన ప్రోడక్ట్ 12 మాలిక్యూల్స్ ఆఫ్ G3P. సో 12 మాలిక్యూల్స్ ఆఫ్ G3P మీకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం 2 మాలిక్యూల్స్ కింద డివైడ్ చేశాను. అలా టోటల్ 6 ఉన్నాయి. సో ఫస్ట్ రీజనరేషన్ స్టెప్లో ఫస్ట్ రియాక్షన్ ఏమన్నాను, రెండు G3P మాలిక్యూల్స్ రియాక్ట్ అయ్యి ఒక మాలిక్యూల్ని ఫామ్ చేసుకుంటాయి అన్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ G3P మాలిక్యూల్ అండ్ ఇక్కడ సెకండ్ G3P మాలిక్యూల్ రియాక్ట్ అవుతాయి. సో రియాక్ట్ అయినప్పుడు ఈ G3P మాలిక్యూల్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఆర్ DHAP కింద కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి ఈ G3P అండ్ DHAP కలిపి మనకి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు చెప్పినట్టు 2 G3P మాలిక్యూల్స్ కలిపి ఒక మాలిక్యూల్ని ఫామ్ చేసుకున్నాయి. అంటే G3P DHAP కలిపి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అయినాయి. సో ఇక్కడ మనకి ఎన్ని మాలిక్యూల్స్ వచ్చినాయి అంటే 2 మాలిక్యూల్స్ వచ్చినాయి. మరి ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ G3P, 2 మాలిక్యూల్స్ ఆఫ్ DHAP కదా, ఓన్లీ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఎందుకు వచ్చిందంటే ఇవి G3P అనేవి 3 కార్బన్ కాంపౌండ్స్. అంటే ఇందులో 3 కార్బన్స్ ఉంటాయి. అలాంటి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, 2 మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 3s are 6. DHAPలో కూడా 3 కార్బన్స్ ఉంటాయి కాబట్టి 2 3s are 6. టోటల్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 12 కార్బన్స్ ఉన్నాయి. మరి ఫ్రక్టోజ్ అనేది 6 కార్బన్ కాంపౌండ్ కాబట్టి అందులో 6 కార్బన్స్ ఒక మాలిక్యూల్లోకి వెళ్ళినప్పుడు 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ వచ్చింది. అండ్ ఈ రియాక్షన్ని క్యాటలైజ్ చేసే ఎంజైమ్ వచ్చి ఆల్డోలేస్. సో ఇక్కడ ఏమైంది, 2 మాలిక్యూల్స్ కలిపి ఒక మాలిక్యూల్ని ఫామ్ చేసుకున్నాయి. అండ్ ఈ మాలిక్యూల్ ఏమవుతుందో ఒక ఫాస్ఫేట్ని లూజ్ అయిపోవాలంటే ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఒక ఫాస్ఫేట్ని లూజ్ అయిపోయి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి రెండు సేమ్ కాంపౌండ్సే కాబట్టి 2 మాలిక్యూల్స్ నుంచి 2 మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ మనకి యూజ్ అయిన ఎంజైమ్ ఏంటి అంటే ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేస్. సో ఫస్ట్ ఏమైంది, రెండు G3P మాలిక్యూల్స్ కలిపి ఒక మాలిక్యూల్ ఫామ్ చేసుకున్నాయి. ఆ మాలిక్యూల్ కాస్త ఫాస్ఫేట్ని బయటకు పంపించేసింది. తర్వాత వచ్చిన మాలిక్యూల్ మళ్ళీ ఇంకో G3Pని తీసుకొని 2 మాలిక్యూల్స్ కింద క్లీవ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మళ్ళీ ఇంకో G3P మాలిక్యూల్ని తీసుకుంది. ఫస్ట్ రెండు యూజ్ అయిపోయినాయి. ఇంకో G3P మాలిక్యూల్ని తీసుకొని రియాక్ట్ అయ్యి 2 మాలిక్యూల్స్ ఆఫ్ జైలులోజ్ 5 ఫాస్ఫేట్, 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ వచ్చింది. మరి ఇక్కడ మాలిక్యూల్స్ నెంబర్ ఎలా వచ్చిందంటే
ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అంటే ఇందులో ఫ్రక్టోజ్లో 3 కార్బన్స్ ఉంటాయి, 6 కార్బన్స్ ఉంటాయి. అలాంటివి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే 2 6 ఆర్ 12. ఇక్కడికి 12 కార్బన్స్ ఉన్నాయి. దీంతో పాటు G3P మాలిక్యూల్స్ని ఎన్ని తీసుకుంది? 2 మాలిక్యూల్స్ని. ఒక G3Pలో 3 కార్బన్స్ కాబట్టి 2 G3Pలో 6. టోటల్ మన దగ్గర 18 కార్బన్స్ ఉన్నాయి. సో ఈ జైలులోజ్ అనేది జైలులోజ్లో 5 కార్బన్స్ ఉంటాయి, ఎరిథ్రోజ్లో 4 కార్బన్స్ ఉంటాయి. సో 2 5s are 10 and 2 4s are 8. టోటల్ 8 మాలిక్యూల్స్. సో ఇప్పుడు మనకి ఏమైంది? 2 మాలిక్యూల్స్ ఆఫ్ జైలోజ్ 5 ఫాస్ఫేట్, 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ వచ్చింది. ఇక్కడ మనకి రియాక్షన్ని క్యాటలైజ్ చేసే ఎంజైమ్ ఏంటి అంటే ట్రాన్స్కీటోలేజ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జైలులోజ్ 5 ఫాస్ఫేట్ని పక్కన పెడితే ఈ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ మళ్ళీ G3Pని తీసుకొని సూడోహెప్టిలోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుద్ది. సో మనం ఈ రియాక్షన్ పక్కన పెడితే ఇక్కడ వరకు ఏమైంది? G3P మాలిక్యూల్స్ రియాక్ట్ అయ్యి ఒక మాలిక్యూల్ ఫామ్ చేసుకుంది. అది ఫాస్ఫేట్ని లూజ్ అయిపోయి అది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అయింది. అది మళ్ళీ G3Pని తీసుకొని 2 మాలిక్యూల్స్ కింద క్లీవ్ అయింది. ఇక్కడతో ఈ చెప్పిన సైకిల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ క్లీవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సైకిల్ జరుగుతుంది. అది ఎలా అంటే ఈ ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ మళ్ళీ ఒక G3Pని DHAP కింద కన్వర్ట్ చేసుకొని రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినప్పుడు మనకి సూడోహెప్టిలోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ వస్తుంది. మరి ఇక్కడ సూడోహెప్టిలోజ్ అనేది 7 కార్బన్ కాంపౌండ్. అది 2 మాలిక్యూల్స్ ఎలా ఫామ్ చేసుకుందంటే ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ అనేది 4 కార్బన్ కాంపౌండ్ కదా, 2 4s are 8 కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ DHAP అనేది 3 కార్బన్ కాంపౌండ్. అవి ఎన్ని తీసుకుంది? 2. అంటే అవి 6. టోటల్ మన దగ్గర 14 ఉన్నాయి. ఈ సూడోహెప్టిలోజ్ అనేది 7 కార్బన్ కాంపౌండ్ కాబట్టి 7 కార్బన్స్ ఒక మాలిక్యూల్, 7 కార్బన్స్ ఒక మాలిక్యూల్. సో 2 మాలిక్యూల్స్ ఆఫ్ సూడోహెప్టిలోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ ఫామ్ అయ్యింది. ఇక్కడ మన రియాక్షన్ని క్యాటలైజ్ చేసే ఎంజైమ్ వచ్చి ఆల్డోలేజ్. అంటే ఇక్కడ కూడా ఏమైంది? ఇది ఒక G3Pతో రియాక్ట్ అయ్యి ఇలా 2 ఫాస్ఫేట్స్ ఉన్న మాలిక్యూల్ని ఫామ్ చేసుకుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అది ఫాస్ఫేట్ని లూజ్ అవ్వడం. సో ఈ సూడోహెప్టిలోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ ఒక ఫాస్ఫేట్ని బయటికి పంపించేసి సూడోహెప్టిలోజ్ 7 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుద్ది. ఇక్కడ మనకి ఎంజైమ్ ఏంటి అంటే సూడోహెప్టిలోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్. సో ఇలా ఫాస్ఫేట్ని లూజ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ రియాక్షన్ ఏంటి? ఇంకో G3Pతో రియాక్ట్ అయ్యి క్లీవ్ అయిపోవడం. సో ఈ సూడోహెప్టిలోజ్ 7 ఫాస్ఫేట్ ఇంకో G3Pని తీసుకొని జైలోజ్ 5 ఫాస్ఫేట్ కింద, రైబోజ్ 5 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి 7 2s are 14 ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఈ G3Pలో 2 3s are 6. టోటల్ 20 కార్బన్స్ ఉన్నాయి. ఈ జైలోజ్ 5 ఫాస్ఫేట్ అనేది 5 కార్బన్, రైబోజ్ 5 ఫాస్ఫేట్ అనేది 5 కార్బన్ కాంపౌండ్. అది ఇవి 2 మాలిక్యూల్స్, ఇవి 2 మాలిక్యూల్స్, 10 + 10 20 కార్బన్స్ ఈక్వల్ అయిపోయినాయి. అండ్ ఈ రియాక్షన్ మనకి క్యాటలైజ్ చేసే ఎంజైమ్ ట్రాన్స్కీటోలేజ్. సో ఇక్కడతో మీకు ఏమైందంటే ఈ చెప్పిన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి మనకి 2 మాలిక్యూల్స్ ఆఫ్ జైలోజ్ 5 ఫాస్ఫేట్, 2 మాలిక్యూల్స్ ఆఫ్ రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఉన్నాయి మన దగ్గర. సో మనకి అల్టిమేట్గా రీజనరేషన్ స్టెప్ అంటే మనకి ఏం కావాలి? రిబ్యులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కావాలి. సో మరి జైలోజ్ నుంచి రైబోజ్ నుంచి రిబ్యులోజ్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ మనకి ఈ వదిలేసిన 2 మాలిక్యూల్స్ ఆఫ్ జైలోజ్ 5 ఫాస్ఫేట్, ఈ 2 మాలిక్యూల్స్ ఆఫ్ జైలోజ్ 5 ఫాస్ఫేట్ కలిపి టోటల్ 4 మాలిక్యూల్స్ ఆఫ్ జైలోజ్ 5 ఫాస్ఫేట్ రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ ఎపిమెరేజ్ ఎంజైమ్ యూజ్ చేసుకొని రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఉన్న రైబోజ్ 5 ఫాస్ఫేట్ రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఎపిమెరేజ్ ఎంజైమ్ యూజ్ చేసుకొని రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అయినాయి. జైలిలోజ్, రైబోజ్ అండ్ జైలిలోజ్ ఇవన్నీ 5 కార్బన్ కాంపౌండే కాబట్టి టోటల్ 2 2 2 టోటల్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ వచ్చింది. మరి ఇక్కడ మనకి పైన ఉన్నదేమో రిబ్యులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ అండ్ ఇక్కడ ఉన్నది రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్. మరి ఇంకో ఫాస్ఫేట్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ ఫాస్ఫోరైలేషన్ జరిగి ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది అనమాట. యాడ్ అయ్యి ఈ 6 మాలిక్యూల్స్ ఆఫ్ రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ కాస్త 6 మాలిక్యూల్స్ ఆఫ్ రిబ్యులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుద్ది. ఇక్కడ మనకి యూజ్ అయ్యే ఎంజైమ్ ఏంటి అంటే రిబ్యులోజ్ 5 ఫాస్ఫోకైనేజ్. సో ఇక్కడతో మనకి రీజనరేషన్ స్టెప్ యూజ్ అయ్యమన్నాము. ఇక్కడ జరిగిన రియాక్షన్ నుంచి మళ్ళీ అల్టిమేట్గా మనకి RUBP ఫామ్ అవడం. సో రీజనరేషన్ స్టెప్లో G3P ఇవన్నీ కన్వర్ట్ అయ్యి RUBPని ఫామ్ అయినాయి అనమాట. సో ఇక్కడతో మనకి కంప్లీట్
రీజనరేషన్ స్టెప్ కూడా అయిపోయింది. మరి ఇక్కడ మనం 12 మాలిక్యూల్స్ ఆఫ్ G3Pలో ఓన్లీ 10 మాలిక్యూల్స్ ఆఫ్ G3Pని యూజ్ చేసుకున్నాం. మరి లాస్ట్లో G3P దేనికి యూజ్ అవుతుందంటే షుగర్ మాలిక్యూల్ని సుక్రోజ్ మాలిక్యూల్ కానీ స్టార్చ్ మాలిక్యూల్ కానీ ఫార్మేషన్కి యూజ్ అవుతుంది అనమాట. అంటే మనకి ఫోటోసిన్థసిస్లో కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేయాలి, అలాగే మనకి షుగర్ కూడా ఫామ్ అవ్వాలి. సో మనకి లైట్ రియాక్షన్లో ఏమవుద్ది, వాటర్ స్ప్లిట్టింగ్ వల్ల ఇక్కడ మనం ఫోటోసిన్థసిస్ చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ అలాగే షుగర్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలి. సో మనం లైట్ రియాక్షన్ ఆర్ జెడ్ స్కిన్లో వాటర్ స్ప్లిట్టింగ్ వల్ల వచ్చిన ఆక్సిజన్ వల్ల ఈ ఆక్సిజన్ ప్రోడక్ట్ ఫామ్ అయింది. అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్కి ఏమో C3 సైకిల్ యూజ్ అయింది. అలాగే షుగర్ మాలిక్యూల్ మరి ఎలా ఫామ్ అవుద్దంటే ఇందులో లాస్ట్లో మిగిలిపోయిన ఈ 2G3P మాలిక్యూల్స్ నుంచి మనకి షుగర్ ఫామ్ అవుద్ది అనమాట. సో దీంతో మనకి కెల్విన్ సైకిల్ కంప్లీట్ అయిపోయింది. ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.